హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్ వాళ్ళ హైయర్ పర్చేస్ సిస్టమ్ నుంచి గూడ్స్ రిపోజిషన్ అండి ప్రాబ్లమ్ నెంబర్ 10 అండ్ 11 కంప్లీట్ చేద్దాము. స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఓకే, ప్రాబ్లమ్ నెంబర్ 10 నిమిషం అండి. ప్రాబ్లమ్ నెంబర్ 10 పేజ్ నెంబర్ వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి. ప్రాబ్లమ్ నెంబర్ 10 పేజ్ నెంబర్ 553 553 సిఎంఏ ఇంటర్ స్టడీ మెటీరియల్ అండి. చూద్దాం. గూడ్స్ రిపోజిషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనం. ఇది ఇంకొక ప్రాబ్లం అనమాట. On 1st January 2021, A purchased from B a plant valued at 7,45,000. Payment to be made by 4 semi-annual installments of 2,10,000 each. అంటే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ లో సెమీ అన్నటువంటి ఇక్కడ ఏంటి అంటే హాఫ్ చెప్తారండి క్లియర్ గా. ఇంట్రెస్ట్ బీయింగ్ చార్జ్ ఎట్ 5% పర్ హాఫ్ ఇయర్. ఇదిగోండి, సగం సంవత్సరానికి 5% అట. ఏ పెయిడ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ July 1st 2021. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ July 1st 2021 పే చేశాడని చెప్తున్నారు. బట్ ఫెయిల్డ్ టు పే ద నెక్స్ట్, రెండో ఇన్స్టాల్మెంట్ పే చేయలేదు. అంటే 2021 జనవరిలో మెషిన్ కొన్నారండి 7,45,000. ఓకే, అయితే మనకి సెమీ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ 2,10,000 ఈచ్ అంట. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 2,10,000. మొత్తం కూడా ఎన్ని అంటే 4. తర్వాత 5% పర్ హాఫ్ ఇయర్, పర్ యానం కాదండి, సగం సంవత్సరానికి. అంటే ప్రతి 6 నెలలకి 5% ఇంట్రెస్ట్ అనమాట. ఏ పెయిడ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ July 1st. అంతే కదండి, 6 నెలలు అంటే జనవరిలో కొన్న దానికి 6 నెలలు అంటే 1st July 2021 ఏమైంది. బట్ ఫెయిల్డ్ టు పే ద నెక్స్ట్, తర్వాత ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో అది పే చేయడం ఫెయిల్ అయ్యాడు. బి రిపోసెస్డ్ ద ప్లాంట్ ఆన్ 4th January 2022. అయితే మనకి ఇయర్ ఎండింగ్ వరకు చూసాడండి. ఫస్ట్ దేమో ఇదిగోండి 1st July 2021 లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసేసాడండి. తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ మీద ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఎప్పుడు అంటే 31st December 2021 అంటే క్యాలిక్యులేట్ చేశారు ఇంట్రెస్ట్. కానీ అమౌంట్ పే చేయలేకపోయాడు కాబట్టి మనకి ఏం చేశారంటే 4th January 2022 అంటే ఒక 3 రోజులు ఆగిన తర్వాత ఏం చేశాడు అంటే ఆయన రిపోసెస్ చేసేసుకున్నాడు, తిరిగి స్వాధీనము చేసుకున్నాడు. మరి ఎన్ని గూడ్స్ అంటారు, ఎంత అసెట్ అంటే చూద్దాం. ఇదిగోండి, ఆన్ 4th January 2022 ఇదిగోండి బి రిపోసెస్ చేసుకుందేమో 4 January 2022. ఆన్ 5th January 2022 ఆఫ్టర్ నెగోషియేషన్స్, వాళ్ళ చర్చలో అన్ని సంప్రదింపులు జరిగినాక A was allowed to retain the plant of which the original cost price was 3,90,000. ఏ ఏంటంటే 3,90,000 వరకు అట్టి పెట్టుకోవచ్చంట. అండ్ he was to bear the loss on the remainder which was taken over by B on that date for 3,75,000 rupees. మిగిలిన దాన్నేమో ఈయన 3,75,000 రూపీస్ కి తీసుకున్నాడు. బి రిపోసెస్ చేసుకున్నాడండి బి. ఓకేనా, 3,90,000 కి మిగిలింది ఏంటి అంటే 3,90,000 రూపీస్ ఒరిజినల్ కాస్ట్ అండి. మెషిన్ ఒరిజినల్ కాస్ట్ 3,90,000 చెప్పారండి. ఎవరు తీసుకున్నది? ఏ అట్టి పెట్టేసుకున్నాడంట. ఆ అట్టి పెట్టుకున్నటువంటి దానికి ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ వచ్చేటప్పుడు 3,90,000. మిగిలిన దాన్ని 3,75,000 వాల్యూ కట్టాడంట. చూడండి అండి, అంటే బి రిపోసెస్ చేసుకున్నటువంటిదేమో మనకి ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమన్నారు చూడండి మళ్ళీ. A was allowed to retain the plant of which the original cost price was 3,90,000. ఆ మెషినరీలో 3,90,000 రూపీస్ వాల్యూ అయింది. ఒరిజినల్ కాస్ట్ ది అట్టి పెట్టేసుకుంటాడు. నెక్స్ట్, he was to bear the loss on the remainder which was taken over by B. B తీసుకున్నదేమో చూడండి, డేట్ ఆ డేట్ లో 3,75,000 రూపీస్ గా చెప్తున్నారండి. ఒరిజినల్ కాస్ట్ ఏమో 3,90,000 రూపీస్, అది ఏ గురించి చెప్పారు. ఈ రిపోసెషన్ వాల్యూ వచ్చేటప్పటికి 3,75,000 రూపీస్ అని చెప్పారండి. అయితే మనం దీన్ని ఏం చేయాలంటే బుక్ వాల్యూ ఎంత అయిందో చూస్తాము, నేను చెప్తాను అది వర్కింగ్ నోట్స్ లో. నెక్స్ట్, బి వీవ్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్ 31st December 2021.
Another agreement was signed for payment of the balance amount. Okay. Next, show by ledger accounts the necessary records in the books of A, charging depreciation at the rate of 10% per annum half yearly. ఇది కూడా ఇంట్రెస్ట్ అలాగే ఇది కూడా హాఫ్ ఇయర్లీ అంట. అప్పుడు ఏం చేస్తామండి మనం? హాఫ్ ఇయర్లీ అంటే 7,45,000 ఇంటూ 10% ఇంటూ 6/12 వేస్తామండి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ లో ఇలా వేస్తామన్నమాట. రైట్. ఏం లేదు, సింపులే. మనకి ఏంటంటే ఏదో ఉందనుకుంటాం, ఏం లేదంటే ఇది మనం మామూలుగానే చేస్తాము. కాకపోతే 6 months కే మనం ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాట్ డౌన్ చేస్తాము అంతే. ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దాం. సమ్ వెళ్ళిపోదాం పక్కకి. యాక్చువల్ గా అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. నెక్స్ట్ సమ్ అలా చేద్దాము. ఇది మెషినరీ అకౌంట్ డ్రా చేస్తున్నానండి. ఓకే. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎవరండి పర్చేస్ చేసింది? ఏ పర్చేస్ చేశాడు. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ, దిస్ ఈస్ మెషినరీ అకౌంట్. రైట్. ఒకసారి చూద్దామండి హయ్యర్ పర్చేజర్ ఎవరు అనేది. ఏ పర్చేజర్ ఫ్రమ్ బి అన్నారు కాబట్టి హయ్యర్ పర్చేజర్ పర్చేజ్ చేసిన ఆయన ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ మెషినరీ అకౌంట్. ఓకే. అమౌంట్ రూపీస్. అమౌంట్ రూపీస్. నెక్స్ట్ అకౌంట్ పేరు బి, హయ్యర్ వెండర్ అకౌంట్. దీనికి ముందున్న సమ్స్ కూడా రిపోజిషన్ ఫాలో అవుతా ఉంటేనే అర్థం అవుతుంది. డైరెక్ట్ గా ఈ ఒక్క సమ్ వచ్చి ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే దీని కంటిన్యూషన్, దీనికి వాటి కంటిన్యూషన్ అనమాట ఇది. ఏ సమ్ కాసమ్మేనండి. మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే నేను చెయ్యట్లేదు, ఎందుకంటే నేను పార్ట్ 1, 2, 3, 4, 5, 6 అలా ఇస్తాను. ఇది 7th పార్ట్, 7వది. సో మీరు కంటిన్యూషన్ గా వింటేనే ఇది అర్థం అవుతుంది. మళ్ళీ ప్రతి వీడియోలో మళ్ళీ మొదటి నుంచి చెప్పలేం కదా. ఇదేంటి అండి? బి అకౌంట్ అంటే హయ్యర్ వెండర్. ఓకే. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డేట్స్ ప్రకారం ముందేదో రాసేద్దామండి. మెషిన్ పర్చేస్ చేశారు హయ్యర్ పర్చేస్ సిస్టమ్ లో. డేట్ వచ్చి 1/1/2020. డేట్ చూసుకుందాం. 1/1/2021. రైట్. 1/1/2021 టు ఎవరి నుంచి పర్చేస్ చేశాడు అంటే బి అకౌంట్. నెక్స్ట్ 6 months కే కాబట్టి నీకు 30th 6 2021 కి డిప్రిసియేషన్. 2020కి డిప్రిసియేషన్. 2020 కాదు కదా, 2021. ఓకే. బై డిప్రిసియేషన్ అకౌంట్. అసలు మెషిన్ వాల్యూనే రాయలేదు మనం. 7,45,000 రూపీస్ అండి. 7,45,000 రూపీస్. సో డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేద్దాం. 7,45,000 ఇంటూ 10% ఇంటూ 6/12 హాఫ్ ఇయర్లీ అని చెప్పారండి మనకి. సో మన వాల్యూ చేద్దాం. 7,45,000 ఇంటూ 10% ఇంటూ 6/12 is equal to 37,250. 37,250. రైట్. ఇది హాఫ్ ఇయర్లీ డిప్రిసియేషన్. ఇక్కడ వరకు మనం ఏంటంటే క్లోజ్ చేసేద్దాం బుక్స్. ఇక్కడ వరకు క్లోజ్ చేసేసుకుని అలాగే మనం బి బుక్స్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ బి అకౌంట్ కూడా చూద్దాం. ఈ ఇయర్ వరకు వచ్చేసేటప్పటికి తర్వాత మిగిలింది. ఓకే. 7,45,000 రూపీస్. 7,45,000 minus 37,250 is equal to 1. 7,45,000
7,45,000 into 37,250 is equal to మైనస్ చేయడానికి బదులు ఇంటూ ఇంటూ ఏంటండి 37,250 ఇంటూ అన్నాను అనమాట 7,07,750 7,07,750 రూపీస్ డేట్ నీకు 1/7/2021 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ కదా ఇక్కడ 7,07,750 కుడి ఎడమైతే పొరపాటు లేదన్నట్టుగా పొరపాటు అవుతుంది మనం అటు రాయాల్సి ఇటు రాసేస్తే డెబిట్ సైడ్ రాయాల్సింది క్రెడిట్ సైడ్ రాస్తే పొరపాటు జరిగిద్దండి రైట్ 7,07,750 రూపీస్ దీన్ని మనం ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఇటు పక్కన నీకు ఎప్పటికంటే డేటు 1/1/17/2021 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మనం ఒకసారి ఈయన గారి పని కూడా చూద్దామండి ఏ ఇయర్ కా ఇయర్ ఏ 6 months కి 6 months సో మనకి 1/1/2021 బై మెషినరీ అకౌంట్ 7,45,000 రూపీస్ రైట్ ఇక్కడ ఏంటండి మనకి డౌన్ పేమెంట్ ఏం లేదు మనం ఇంట్రెస్ట్ కూడా రికగ్నైజ్ చేద్దాము ఎప్పటికి ఇంట్రెస్ట్ అంటే నీకు 30/6/2021 కి బై ఇంట్రెస్ట్ అకౌంట్ 6 months కన్నారు కదా సో ఎంత అమౌంట్ మీద నీకు 7,45,000 రూపీస్ ఇంటూ 5% అన్నారండి 5% ఓకేనా మనకి 6 నెలలకి ఇచ్చారు నీకు 6 నెలలు కానీ వాళ్ళే క్లియర్ గా చెప్పేశారు కదా 7,45,000 ఇంటూ 5% 37,250 రూపీస్ 37,250 రూపీస్ 6 నెలలకి ఇచ్చారండి ప్రయాణం కాదు సో నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే ఇంకా మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాట్ డౌన్ చేసేసుకోవచ్చు అండి ఎందుకు అంటే మనకి అమౌంట్ పే చేసేది ఎప్పుడు అని చెప్పారంటే చూడండి క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు పేమెంట్ టు బి మేడ్ బై 4 semi-annual installments of rupees 2,10,000 each interest being charged at the rate of 5% per half year paid the first installment on 1st July 2021 మనం జూలై 2021 కి రావాలి ఇంకా రాలేదు ఇప్పుడు మనం తీసుకొద్దామండి ఇంతవరకు క్లోజ్ చేసేసుకోండి మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి నీకు 7,45,000 ప్లస్ 37,250 ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 7,82,250 7,82,250 రూపీస్ 7,82,250 రూపీస్ 7,82,250 రూపీస్ డేట్ అండి మనకి ఇక్కడ 30/6/2021 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఇక్కడికి రండి ఇక 1/1/2021 సారీ ఆ నెక్స్ట్ డే 1/1/17/2021 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత అండి 7,82,250 రూపీస్ ఇప్పుడు మళ్ళీ మిగిలిన హాఫ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి మిగిలిన హాఫ్ ఇయర్ అంటే 31/12 ఎంతండి 12/12/2021 దానికన్నా ముందు మనం పే చేసేద్దామండి ఎప్పటికి అంటే 1/7/2021 కి అమౌంట్ పే చేసేస్తాడు టు బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ అంటే 2,10,000 అండి 2,10,000 లో ఆల్రెడీ మనకి ఏం కలిసి ఉంది అంటే ఇదిగోండి 2,10,000 రూపీస్ లో ఇక్కడ అన్నారు చూడండి 2,10,000 రూపీస్ లో ఇంట్రెస్ట్ కలిసి ఉంది ఎలా మేడం కలిసి ఉందని ఎలా చెప్తారు ఒకసారి మల్టిప్లై చేసుకో 4 ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కదా క్యాష్ ప్రైస్ కి సమానంగా ఉంటేనేమో నీకు కలిసి లేనట్టు ఇంట్రెస్ట్ క్యాష్ ప్రైస్ కి సమానంగా లేకపోతే క్యాష్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉంటే ఇంట్రెస్ట్ కూడా కలిసి ఉన్నట్టు ఇదిగోండి
7,45,000 ఏమో నీకు క్యాష్ ప్రైస్ అని ఇచ్చారు. ఈ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ లో నీకు ఇంట్రెస్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే నీకు ఈ క్యాష్ ప్రైస్ కన్నా మనం కట్టేటటువంటి ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ అంటే మొత్తం 4 ఇన్స్టాల్మెంట్ లో కట్టే అమౌంటే ఎక్కువ ఉంది. సో మనకి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది టోటల్ ఇంట్రెస్ట్. మనకి ఇప్పుడేం అవసరం లేదు టోటల్ ఇంట్రెస్ట్ తో. ఇదిగోండి ఇక మనం 2,10,000 రూపాయలు డైరెక్ట్ గా రాసేయచ్చు. 2,10,000 రూపీస్ మనకి ఏంటి అంటే హాఫ్ ఇయర్ కి పే చేశారు. 1/7/2021 లో ముందు పే చేశారండి. పే చేసిన తర్వాత నెక్స్ట్ హాఫ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తున్నామండి బై ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్ ఎంత మీద మనం పే చేయాలి అనేది చూద్దాం. 7,45,000 రూపీస్ ఉంది కదండి మనకి. ఈ 7,45,000 రూపీస్ లో నుండి మనం ఏం లెస్ చేయాలి? ఇదిగోండి 7,45,000 రూపీస్ లో నుంచి మనం ప్రిన్సిపల్ అమౌంటే లెస్ చేయాలండి. అంటే 2,10,000 రూపాయలలో మనకి ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అవునా? ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. సో ఆ ఇంట్రెస్ట్ లెస్ చేసి మనం 7,45,000 లో ఎంత అమౌంట్ చూసుకోవాలి. కావాలంటే ఒకసారి పక్కకు వద్దండి, మీకు డౌట్ అవసరం లేదు. 7,45,000 ఏమో క్యాష్ ప్రైజ్ అండి టోటల్ గా, రైట్? దీంట్లో నుంచి మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంతైతే పే చేసామో దాన్ని లెస్ చేయాలి. అది కూడా ప్రిన్సిపల్ అమౌంటే లెస్ చేయాలి. సో ఇక్కడ రాద్దాం మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అర్థం అవుతుందని ఇలా రాస్తాను నేను క్లియర్ గా. సో మీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వస్తుందండి చూద్దాం. 7,45,000 రూపీస్ లో నుంచి మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ రావాలి అంటే నీకు ఫస్ట్ ఎంతైతే పే చేసావో 2,10,000 లో నుంచి ఇంట్రెస్ట్ ఉంది కదండి 37,250 రూపీస్ తీసేసేసేయండి ఫస్ట్. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనం డైరెక్ట్ గా 7,45,000 రూపీస్ క్యాష్ ప్రైస్, దాంట్లో నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2,10,000 మైనస్ 37,250 రూపీస్. అర్థమైందా? అంటే నువ్వు 1,72,750 రూపీస్ తీసేస్తే వచ్చేది అమౌంట్ ఏది అంటే ఇప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయబోతున్నావు అనమాట. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసేసిన తర్వాత నువ్వు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయబోతున్నావు. అది ఎంత అంటే 5,72,250 రూపీస్, రైట్? ఇదండి 7,45,000 లో నువ్వు ఎంత తీసేస్తున్నావు? 1,72,750. 72,750 రూపీస్ ని 750 దీని మీద ఎంత పర్సెంటేజ్ వేయాలి మనం? కొంచెం చిన్నగా రాద్దాం మీకు అర్థం కావడానికి. చిన్నగా రాద్దామండి. 7,45,000 మైనస్ 1,72,750 ఆ వచ్చినటువంటి దాని మీద ఎంత పర్సెంటేజ్ అండి? ఇంటూ మనకి 5%. ఇదండి విషయం. చూద్దాం ఎంత వచ్చింది నీకు. 5,72,250 ఇంటూ 5% అండి. ఎంత వచ్చింది? 5,72,050 రూపీస్ ఇంటూ 5%. 28,613 వచ్చిందండి. 28,613 వచ్చింది. ఒక్కసారి చెక్ చేద్దాము. రైట్, 28,613 రూపీస్. మనం 1 రూపీకి మనం దాన్ని అడ్జస్ట్ చేస్తే 28,613 రూపీస్. ఇక్కడ మీకు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ రాద్దాం. చూడండి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉందో తెలియాలి అంటే నీకు ఇదిగోండి చెప్తాం. 5,72,250 ఇదిగోండి 5,72,250కి ఇంట్రెస్ట్ మనం ఎంత యాడ్ చేసామంటే పైన 37,250 ఇంట్రెస్ట్ కలుపుకొని ఇదిగోండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ప్రిన్సిపల్ అమౌంట్ ఇది. ఓకేనా? ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్ అండి, ఫస్ట్ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్. సో మొత్తం పే చేస్తే ఇది. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుందని అలా రాశాను. అయిపోయిందండి మనకి. ఈ ఇంట్రెస్ట్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ అండి. ఇదిగోండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఇక్కడ ఉంది. ఓకే, దాని ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసామండి 37,250ని. ఎప్పటికి? హాఫ్ ఇయర్ ఎండింగ్ కి. ఓకే, దాన్ని ఎప్పుడు పే చేస్తున్నాం మనం? ఆ నెక్స్ట్ డేనే, హాఫ్ ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ డే ఏది అంటే 1/7 July 21 కి పే చేసాం 2,10,000 ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. అంటే ప్రిన్సిపల్ అమౌంట్
ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2,10,000 రూపీస్. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తున్నామండి. మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఏది సెకండ్ కట్టాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్ మీద ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేటప్పటికి మనం దాని మీద క్యాల్కులేట్ చేస్తే 28,613 రూపీస్ వచ్చింది. ఓకే, అయితే మొత్తం కలిపి మనం ఎంత పే చేయాల్సి ఉన్నామో చూద్దాం. అయితే వీళ్ళ నెగోషియేషన్స్ ఎప్పుడు చేశారు అంటే వాళ్ళు 5వ తారీఖు చేశారట. అంటే ఏంటి, 4వ తారీఖు అనుకున్నారు, 5వ తారీఖుకి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో మనం అందుకనే బ్యాలెన్స్ చేసేస్తాం 31st 12 కల్లా 7,82,250 రూపీస్ ప్లస్ 28,163 రూపీస్ మొత్తం వచ్చేటప్పుడు నీకు 8,10,413 వచ్చిందండి. 8,10,413 రూపీస్ వచ్చింది. ఇటు కూడా 8,10,413 రూపీస్ లో నుంచి ఇప్పుడు మనం -2,10,000 తీసివేస్తే 6,413 రూపీస్ వచ్చిందండి. 6,413 రూపీస్ వచ్చింది. ఇది డేట్ 31st 12/21. డేట్లు చాలా ఇంపార్టెంట్. డూ బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇక్కడికి రండి, కంటిన్యూ చేద్దాం. డేట్స్ చాలా ఇంపార్టెంట్. 1/1/2022 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే ఇంకింత అమౌంట్ మనం చెల్లించవలసి ఉన్నాము. 6,413. సరే, దీని కథ ఏమైంది చూద్దాం. 1/7/21 డిప్రిసియేషన్ 30th ఇక్కడ చూడండి, 31st రాసుకోవాలి. 31st 12/2021 నెక్స్ట్ హాఫ్ ఇయర్ అనమాట. బై డిప్రిసియేషన్ మీకు ఏ మెథడ్ అండి ఇది? స్ట్రైట్ లైన్ మెథడ్ కాదు, WDV. సో 7,45,000 రూపీస్ లో నుంచి ఎందుకు మనం డైరెక్ట్ గా దీని మీద క్యాల్కులేట్ చేస్తే సరిపోతుందా అంటే 7,07,750 ఇంటూ 10% ఇంటూ 6/12 పరాణం ఇచ్చారు కాబట్టి. ఇంట్రెస్ట్ ఏమో మనకి 6 నెలలకు ఇచ్చారండి. సో డైరెక్ట్ గా వేసాం, అర్థం చేసుకోండి. ఇంట్రెస్ట్ పరాణం అనలేదు. 7,07,750 ఇంటూ 10% ఇంటూ 6/12 is equal to 35,388. అడ్జస్ట్ చేశానండి 1 రూపీకి నేను. 35,388 అండి. ఇది ఇంతవరకు అయిపోయింది మనకి. సో ఇక్కడ ఏం జరిగింది ఇక మనం చూద్దాం. ఒక్కసారి వచ్చేసేయండి, ఇక్కడ సమ్లోకి వచ్చేద్దాం. ఇదంతా తీసేద్దాము. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్. బట్ ఫెయిల్డ్ అన్నాడు. ఎప్పుడు ఫెయిల్ అయ్యాడు? ఫస్ట్, ఇదిగోండి, ఏ పేడ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ July 1st. ఓకే, బాగానే ఉంది. బట్ ఫెయిల్డ్ టు పే ద నెక్స్ట్ అంటే ఇక 31st 12/2021 కి పే చేయలేదు అంటే వాడికి 1/1/2022లో పే చెయ్యలేడు. అంతే కదండి. నెక్స్ట్ డే ఇంట్రెస్ట్ అయితే క్యాల్కులేట్ చేశాము, రైట్? అంటే 1/1/2022కి పే చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇదిగోండి 4 రోజులు ఆగి 4వ తారీఖున బి స్వాధీనం చేసేసుకున్నాడు. 5వ తారీఖున ఇదిగోండి ఆఫ్టర్ నెగోషియేషన్ వాళ్ళ చర్చలు జరుపుకున్నారంట. సో మనం ఈసారి వేసే డేట్ 5/1/2022 వేస్తామండి. అర్థమైందా? ఇదిగోండి 31st 12/2022 తర్వాత అదే 2021కి నెక్స్ట్ ఇయరే స్టార్టింగ్ ఏమవుతుంది? January 1st అవుతుంది. 2021 31 డిసెంబర్ అంటే నెక్స్ట్ డే 2022 January 1. ఒక 5 రోజుల తర్వాత ఏం చేశారని చెప్పారు. ఇక్కడ నుంచి రండి, మనం ఇక్కడ దాకా వచ్చి ఆగామన్నమాట. రైట్, మంచి చక్కగానండి. ఇక్కడ ఏమంత విషయం లేదు, డేట్లు గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా, అంతకన్నా ఏమీ లేదు ఇక్కడ సినిమా. ఇదంతా తీసేద్దాము. ఓకే, అయితే A was allowed to retain the plant was the original cash price was 3,90,000. అంటే 2 మెషిన్స్ అనుకుందాం. ఒక మెషిన్ ని ఒరిజినల్ కాస్టే 3 లక్షలు అంటే ఏంటి? 7,45,000లో అర్థమవుతుందండి. 7,45,000 ఒరిజినల్ కాస్ట్ ఇదే కదా. దానిలో ఏం చేశాడు అంటే ఒరిజినల్ కాస్ట్ 3,90,000 అట్టి పెట్టేసుకున్నాడు. మిగిలిన దాన్ని అవతల వెండారు స్వాధీనం చేసుకున్నాడు. సో ఒరిజినల్ కాస్ట్ తీసేస్తే
రిపోసెస్ చేసుకున్నటువంటిది ఎంత అంటే 3,55,000 రూపాయలు రిమైనింగ్ అనమాట. అంటే రిపోసెస్ చేసుకున్నాడు. బి వెండారు తీసుకున్నటువంటి అసెట్ యొక్క వాల్యూ, ఒరిజినల్ వాల్యూ 3,55,000 రూపీస్. అర్థమైందా? కానీ ఎంత వాల్యూ చేశాడు అనేది నీకు ఇచ్చారు ఇక్కడ. 3,75,000 రూపీస్ వాల్యూకి తీసుకున్నాడు. అది ఇక్కడ విషయము. ఇక మనకు సింపుల్ అండి. ఇక్కడ ఈ పాయింట్ వాడే చెప్పేశాడు, అగ్రీడ్ వాల్యూ చెప్పేశాడు 3,75,000 రూపీస్ అని. ఎప్పుడు మనకి ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం, లాస్ ఆన్ రిపోసెషన్ వచ్చేది, ఇప్పుడు ప్రాఫిట్ అని వచ్చింది. అగ్రీడ్ వాల్యూ 3,75,000. అర్థమవుతుందా? రిపోసెషన్ చేసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత అండి, అసలు ఒరిజినల్ కాస్ట్ ఎంత, 3,55,000 రూపీస్. రైట్. అంటే ఇప్పుడు డిఫరెన్స్ చూసుకోండి. నేను ఇంకా రఫ్ లోకి ఏమి వెళ్ళట్లేదు, ఇక వర్కింగ్ నోట్స్ లోకి. 3,75,000 రూపీస్ గా అగ్రీడ్ వాల్యూ అండి ఇది. అగ్రీడ్ వాల్యూ ఇది. ఓకేనా? ఒరిజినల్ కాస్ట్ వచ్చేటప్పటికి రిపోసెషన్ ఒరిజినల్ కాస్ట్ ఎంత, 3,55,000 రూపీస్. సో డిఫరెన్స్ చూద్దాం. 3,75,000 రూపీస్ కి రెండింటికి 3,55,000గా మనకి 20,000 వచ్చిందండి. అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పాలి. నేను ఇలా మనం డిఫరెన్స్ చూస్తే ఈజీగా అర్థమైపోద్ది. మీకు ఏముంది, డైరెక్ట్ గా 3,55,000 వేసి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఒరిజినల్ కాస్ట్ కొన్నప్పుడు 3,55,000 ఉందండి. రైట్. అయితే ఇప్పుడు అంటే 2 సంవత్సరాల ఎంత మనకి వాల్యూ ఎంత అండి, 2 సగం సంవత్సరాలు, 2 హాఫ్ ఇయర్స్ అయిపోయినాయి ఇక్కడ. అంటే 2021 లో జనవరి నుంచి మనకి ఎప్పటి వరకు అండి, జనవరి నుంచి జూన్ 30th, మళ్ళా 1st జూలై నుంచి 31st డిసెంబర్ 2021 వరకు 2 హాఫ్ ఇయర్స్ డిప్రిసియేషన్ మనం దీని మీద లెస్ చేయాలి. అర్థమైందా? అది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే, 3,75,000 రూపీస్ ఏంటి అంటే అసలు ఎంత అమౌంట్, ఇప్పుడు అగ్రీడ్ వాల్యూ ఇచ్చేసారండి. అగ్రీడ్ వాల్యూ 3,75,000 చెప్పారు. మనం ఏం చేయాలి అంటే, అసలు ఒరిజినల్ కాస్ట్ లో ఈ రోజున అసెట్ ఎంత ఉంది. మీరు అంటారు, మేడం గారు ఉంది కదండి, ఇక్కడ చేసాం కదండి, మనం మెషినరీ అకౌంట్కి వెళ్ళిపోదామా. మెషినరీ అకౌంట్ లో 2 కలిసి ఉన్నాయండి. ఇప్పుడు వీటిని ఏంటి, హాఫ్ ఆఫ్ చేసేసారు. సో మనకి కలిసి ఉన్నాయి, దాంట్లో హాఫ్ ఆఫ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక అసెట్ ఒరిజినల్ కాస్ట్ 3,90,000 అయితే రిమైనింగ్ వచ్చేటప్పటికి 3,55,000 అన్నాం. రిమైనింగ్ అనమాట. ఇది హాఫ్ ఆఫ్ అనడానికి కూడా లేదు, రిమైనింగ్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఒక వర్కింగ్ నోట్స్ లోకి వస్తున్నాము చిన్నగా. ఇదిగోండి, ఒకటేమో మనం రిపోసెస్ చేసుకున్నాడు కదండి, రిపోసెషన్ అని రాద్దామండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి బుక్ వాల్యూ రాద్దామండి. రైట్. రిపోసెషన్ కన్నా ముందు ఇప్పుడు ఎవరు ఏ అట్టి పెట్టుకున్నాడు కదండి, ఎవరు పర్చేస్ చేసింది ఏ కదా, రిటైన్ అందామండి. రిటైన్డ్ బై ఏ. రిటైన్డ్ బై ఏ. రిటైన్డ్ బై ఏ. రిపోసెషన్ బై బి తెలిసిందేగా, ఇది బి రిపోసెస్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దామండి 2 మెషిన్స్ ది. రైట్. బుక్ వాల్యూ స్టార్ట్ చేద్దాం. చాలా స్లోగా చెప్తున్నా నేను, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు డేట్స్ దగ్గర అని. బుక్ వాల్యూ వచ్చేటప్పటికి నీకు రిపోసెస్ చేసుకున్న దాని ఏమో 3,55,000 రూపీస్. ఇది వచ్చేటప్పటికి 3,90,000. ఎలా వచ్చింది మళ్ళీ చదువుకోండి. ఇదిగోండి, ఏ వాజ్ allowed to retain the plant of which the original cash price was 3,90,000 and he was to bear the loss, right, which was taken over by B on that date for 3,75,000 గా అగ్రీడ్ వాల్యూ చెప్పారు ఇక్కడ. అయితే దీని ఒరిజినల్ కాస్ట్ ఎంతో తీయాలి అంటే మనకి ఎలా తెలుస్తుందండి, టోటల్ లో నుంచి 3,90,000 ఒరిజినల్ కాస్ట్ ఏ రిటైన్ చేసుకున్న తీసేస్తే వచ్చింది 3,55,000 ఒరిజినల్ కాస్ట్ వచ్చింది అనమాట రిపోసెషన్ ది. సో బుక్ వాల్యూ అన్నావు నువ్వు. బుక్ వాల్యూ తర్వాత మనం WDV మెథడ్ ఫాలో అయ్యాం కాబట్టి లెస్ డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ హాఫ్ ఇయర్, అంతేనా, ఫస్ట్ హాఫ్ ఇయర్. సో 3,55,000 ఇంటూ నీకు 10% కదండి డిప్రిసియేషన్, 10% ఇంటూ 6/12 అండి, 17,750 రూపీస్. 17,750 రూపీస్ డిప్రిసియేషన్. నెక్స్ట్ అలాగే 3,90,000 ఇంటూ
6% into 6 by 12. 11,700. మళ్ళీ చూద్దాం ఒకసారి. 3,90,000 into 10% into 6 by 12 అండి. 19,500 రూపీస్. ఓకే, ఇక్కడ అగ్రీడ్ వాల్యూ ఇచ్చేసారండి. మనం బుక్ వాల్యూ కనుక్కుంటున్నాము. ఇంకా మళ్ళీ ఏది సెపరేట్ గా ఎందుకని ఏది కూడా ఇక్కడ పక్కన రాసేసాం అన్నమాట. సో దీని పేరు ఏంటి అంటే బుక్ వాల్యూ యాజ్ ఆన్ ఎప్పుడండి ఇది 30/6/2021 ఇప్పుడు కనుక్కోబోతున్నాం. 3,55,000 రూపీస్ మైనస్ 17,750 ఈజ్ ఈక్వల్ టు 3,37,250 రూపీస్ అనమాట. అయిపోలేదు, ఇంకొక హాఫ్ ఇయర్ మనం లెస్ చేయాలి. మైనస్ 19,500 రూపీస్. ఒక్క నిమిషం. 19,500 రూపీస్. 3,70,500 అండి. ఇది ఎప్పటి బుక్ వాల్యూ అంటే యాజ్ ఆన్ 30/6/2021. మళ్ళా లెస్ డిప్రిసియేషన్ ఫర్ ఫస్ట్ హాఫ్ ఇయర్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇయర్ డబ్ల్యూడివి కాబట్టి మనకి వచ్చిన వాల్యూస్ మీద మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, 3,37,250 into 6 by 12 10%. 16,863 అండి. 16,863. ఇంకొకసారి చూద్దాం. 3,37,250 into 10% into 6 by 12 is equal to 16,863. అలాగే రెండో చూద్దామండి. 3,70,500 into 10% into 6 by 12 is equal to 18,525 వచ్చింది. 18,525 వచ్చిందండి. ఇవి డిప్రిసియేషన్స్. సో ఇప్పుడు రెండిట్లో కూడా 3,37,250 minus 16,863 is equal to 3,23,000. 3,23,000 20,000 అండి. 3,20,387 రూపీస్. నెక్స్ట్ 3,70,500 minus 18,525 is equal to 3,51,975 అండి. ఒక్కసారి చెక్ చేసుకుందాం మనం ఏమైనా క్యాలిక్యులేషన్ తప్పు చేసామా అని. ఫస్ట్ ఎంత 3,20,387. మనం చేసేసాం. ఇదేగా 10th ప్రాబ్లం కి వర్కింగ్ నోట్స్. ఇదిగోండి 3,20,387, 3,51,975. దీని ముందున్నటువంటి ప్రాబ్లం 9 కి డిఫరెన్స్ ఏంటో చెప్తా చూడండి. ముందున్న సమ్ లో అగ్రీడ్ వాల్యూ మనం కనుక్కున్నాము. దీని ముందు 9th ప్రాబ్లం లో అగ్రీడ్ వాల్యూ ఇవ్వలేదు, కానీ ఈ సమ్ లో ఇచ్చారు. ఓకేనా, ఇదిగో దీంట్లో మనం బుక్ వాల్యూ కనుక్కోవాల్సి వచ్చింది, అగ్రీడ్ వాల్యూ కనుక్కున్నాము. బుక్ వాల్యూ ఎస్ఎల్ఎం కాబట్టి మనం సింపుల్ గా వేసేసాం. ఇప్పుడు డబ్ల్యూడివి కాబట్టి బుక్ వాల్యూ కనుక్కున్నాము, అయితే అగ్రీడ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారండి. ఇప్పుడు అగ్రీడ్ వాల్యూకిను తర్వాత మనకి ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందంటే 2 హాఫ్ ఇయర్స్ తీసేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూకి డిఫరెన్స్ చూసుకోవాలి రిపోసెషన్ అసెట్ గురించి. ఇంకో చూడండి, రిపోసెస్ చేసుకున్నటువంటి అసెట్ ని 3,55,000 ఇదిగోండి ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నా కనబడుతున్నా 3,55,000 రూపీస్ కి వాల్యూ చేసి తీసుకున్నాడండి. కానీ దాని బుక్ వాల్యూ ఎంత వచ్చింది అంటే రిపోసెషన్ రోజుకి ఇంతే 3,20,387 వచ్చింది. అది మ్యాటర్. మీరు అనొచ్చు, మేడం ఇది ఎందుకండి పక్కనే చేశారు, మనం సెపరేట్ గా చేస్తాం కదా అండి అని. రెండు పక్క పక్కన చేస్తే అయిపోద్దని చేసామండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వదు. దీన్ని ఇప్పుడే మనం ముట్టుకోదు, దీన్ని అవతల పెట్టండి. ఫస్ట్ మనం మాట్లాడేది ఏంటి అంటే బి రిపోసెస్ చేసుకున్నటువంటి అసెట్ ఏదైతే ఉందో దాని ఒరిజినల్ కాస్ట్ లో నుంచి 2 హాఫ్ ఇయర్స్ డబ్ల్యూడిబిలో డిప్రిసియేషన్స్ తీసేస్తే మనకి 3,20,387 వచ్చింది. కానీ దాని అగ్రీడ్ వాల్యూ వచ్చేటప్పటికి నీకు 3,55,000 రూపీస్. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ వచ్చిందండి, రిపోజిషన్ మీద ప్రాఫిట్ వచ్చింది. సో మనము ముందు రాద్దామండి. మిషనరీ అకౌంట్ కి వచ్చేసేయండి. డెబిట్ సైడ్ కి ముందు మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. మనం దీన్ని
ఎందుకంటే మనం డేట్ రాసుకోవాలి కదండి, 5వ తారీఖు 2022 సంవత్సరానికి తీసుకురావాలి కదా దీన్ని. 7,07,750 రూపీస్, 7,07,750 రూపీస్ లో నుండి మనకు ఆ డేట్ ప్రకారం తీసుకురావాలి కాబట్టి 5 రోజులైనా సరే మనం నెక్స్ట్ ఇయర్ కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసుకుంటున్నాం అనమాట. అదే వాడు 31/12/2021 చేసుకుంటే ఇక్కడే చేసేసేవాళ్ళం అండి అంతా. అర్థమైంది అనుకుంటున్నా నేనైతే మీకు. 35,388 తీసేస్తే 6,72,362 రూపీస్ సేమ్ డేట్. అర్థమైందని చెప్పింది. రిపోసెస్ చేసుకుంది అదే December 31 అయితే మనం అంత స్టోరీని ఇక్కడే చూపించేవాళ్ళని. వాడు 5 రోజుల తర్వాత అన్నాడు కాబట్టి మనం బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసుకోవాల్సి వచ్చింది. అకౌంటింగ్ బుక్స్ మనం క్లోజ్ చేసేసి మళ్ళీ 1వ తారీఖుకి వచ్చామన్నమాట. 6,72,362 రూపీస్. ఓకే, 1122 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇప్పుడు మనం ఎన్నో తారీఖు అండి? 5వ తారీఖు, 5th అంట. 5th 5 జనవరి 2022. ఓకేనా? బై రిపోజిషన్ ఎంతండి? మెషినరీ అకౌంట్ లో మనం స్టార్టింగ్ లో ఏం రాసుకున్నాం మనం? మెషినరీ అకౌంట్ డెటార్ 2B. ఓకే, ఇక్కడ ఏం రాసుకుంటాము అంటే బై బి అకౌంట్. ముందు సమ్స్ లో కూడా చేసాం మనం. ఎంత వచ్చిందండి నీకు రిపోజిషన్? 3,20,387. 3,20,387 వచ్చింది మీకు. కానీ దాన్ని ఎంతకు వాల్యూ చేశారట? 3,75,000 రూపీస్ అంట వాల్యూ చేసింది. అది రాసుకోవాలి. 3,75,000 రాసుకోవాలి. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ డేట్ అండి? 5/1/2022 మనం P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యి. ఎంత అంటే 3,75,000 అగ్రీడ్ వాల్యూ మైనస్ నువ్వు ఇప్పుడు కనుక్కున్న బుక్ వాల్యూ 3,20,000 ఎంత వచ్చిందో మరి? 3,20,387 డిఫరెన్స్ అన్నమాట. తీసేద్దాం. 3,75,000 మైనస్ 3,20,387 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 54,613. 54,613 అయిపోయిందండి. మనం ఆ బి రిపోసెస్ చేసుకున్నటువంటి అసెట్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏ అనేవాడు ఏం చేశాడంటే మిగిలిన దాన్ని 3,95,091,000 దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి దాని డిప్రిసియేషన్ మనం కనుక్కోవచ్చు. కానీ మనల్ని ఎండ్ చేసేయమన్నాడు, మనల్ని సమ్మెన్ చేయమని లేదు. ఒకసారి చూసుకోండి. నీకు నిన్నేం కనుక్కోమనలేదండి. ఏమని? మీరు ఇంకొక 2 సంవత్సరాల పాటు కంటిన్యూగా చెయ్యండి. ఏ అకౌంట్ లో ఎంత, ఏ అకౌంట్ కి సంబంధించి అదే ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ మెషినరీ అకౌంట్ లో ఎంత ఉందని అడగలేదు నిన్ను. ఇదిగోండి, ఇక మనం ఏంటి 31st December 2021 కి అయిపోయినట్టే మనం ట్రీట్ చేసుకుని వాళ్ళ నెగోషియేషన్స్ 5వ తారీఖు మనం ఎండ్ చేసేయబోతున్నాము. సో మనం ఇక్కడే బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్. మనం కంటిన్యూ చేయమని లేదండి. కంటిన్యూ చేయమంటే మళ్ళా మనం మెషినరీ అకౌంట్ లో మన డిప్రిసియేషన్ ఏది ఏ అట్టి పెట్టుకున్నటువంటి 3,90,000 రూపీస్ మెషిన్ గురించి మనం మాట్లాడే వాళ్ళని. ఇప్పుడు మనం ఏమి అదేం చేయట్లేదు. ఒకసారి బ్యాలెన్స్ చూద్దాం. చూడండి, 6,72,362 ప్లస్ 54,613 3,75,000 రూపీస్ ఎంత వచ్చిందంటే 3,51,975 వచ్చిందండి. సేమ్ డేట్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసేస్తాం. ఇదిగోండి, ఇక్కడ వచ్చింది అదేగా, ఇక మిగిలింది అదేగా. ఇదిగోండి, మన స్పెషల్ గా మనం కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఇదిగోండి, ఇదే మనకు వచ్చేది. ఇక మనం టోటల్ అమౌంట్ చేసేద్దాం. 7,26,975 7,26,975 అండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇంతే. ఓకేనా? మనం దీన్ని కష్టపడి వేయాల్సినంత అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి వేసాను. ఎందుకంటే మనకు లెస్ చేస్తే వచ్చేదే ఇదే అవుతుంది. అంటే ఏ రిటైన్ చేసుకున్నట్టు దాంట్లోది
వాల్యూ అదనమాట, ఇంతే. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి, మనం ఇక్కడ ఏం రాస్తాము అంటే ఈ 3,75,000 రూపీస్ ని మనం బి అకౌంట్ కి తీసుకొచ్చి మెషినరీ పేరుతో రాసేస్తే అయిపోతుంది. 3,75,000 రూపీస్ ని డెబిట్ సైడ్ డేట్ రాసుకోండి, 5/1/2022 టు మెషినరీ అకౌంట్ ఎంత వచ్చిందండి? 3,51,975. 3,51,975 వచ్చిందండి, అంతే. దీన్ని బ్యాలెన్స్ చేసేసి అది 6,413 మైనస్ 6,413 మైనస్ 351,975 ఈజ్ ఈక్వల్ టు 2,48,438. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ కథ. 6,413 అంటే టోటల్ అన్నమాట. దాంట్లో నుంచి ఇదిగోండి 2,48,000 ఈ రోజు. ఒక్క నిమిషం అండి, మనం రాయాల్సింది బి అకౌంట్ కదా, నేను ఇది రాశాను, ఇది రాయకూడదు. బి అకౌంట్ కదా రాయాలి. 3,75,000 రూపీస్ రాయబోయి నేను రిటైన్ చేసుకున్నది రాశానండి. మనకి ఎంత మెషిన్ వెళ్ళిపోయిందో రాసుకుంటున్నాం. ఇదిగోండి ఫస్ట్ లోనేమో డెబిట్ సైడ్ రాసుకున్నాం కదండి, మెషిన్ వచ్చిందని. దానిలో నుంచి రిపోసెస్ చేసుకున్నటువంటి వాల్యూ క్రెడిట్ సైడ్ వేసుకొని రాసుకున్నాం అండి. ఇప్పుడు దీని బ్యాలెన్స్ చూడాలి, అంటే టోటల్ అమౌంట్ దీంట్లో నుంచి ఆయన రిపోసెస్ చేసుకున్న తర్వాత మిగిలిన వాల్యూ రాసుకుంటే ఈయన కంటిన్యూ చేసుకుంటాడు. 6,413 మైనస్ 3,75,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,25,413 అండి. ఇక అంతే, సేమ్ డేట్ వేసుకోవడం. 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాసుకుంటాం, అంతే. చాలా స్లోగా చెప్పాను, మీకు అర్థం కాదనేసి. ఇదిగోండి అకౌంట్స్ 2,25,863. నాకేంటి కనీసం 3 రూపీస్ 4 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది ఏంటి మనకి? 6,08,63 కదా, కాదా ఇది? మనకు 413 వచ్చింది ఏంటండి? ఒక్క నిమిషం పైకి వెళ్దాం. 2,10,000 ఓకే. తర్వాత 6,0413 వచ్చిందండి నాకు, వీళ్ళకి 863 వచ్చింది. వై 5,72,250 మీద 5% కదా, 5,72,250 అండి. 5,75,250 కదా, ఓకేనా? సో ఒక్కసారి చూద్దాం. మనకి మొత్తం మెషినరీ వచ్చేటప్పటికి 7,45,000 కదా. 7,45,000 రూపీస్ లో నుంచి మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ 2,10,000 కదండి మనకి ఇన్స్టాల్మెంట్. దీంట్లో నుంచి మనం ఇంట్రెస్ట్ 37,250 రూపీస్ యాడ్ కలిసి ఉంది కాబట్టి లెస్ చేస్తే మైనస్ 37,250 ఈజ్ ఈక్వల్ టు 1,72,750 రూపీస్. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అండి. సో దీనిని మనం 7,45,000 లో నుంచి లెస్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, దాని మీద మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. 7,45,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 5,72,250 రూపీస్. 5,72,250 రూపీసే కదా, దాని మీద ఇంటూ 5% ఇంటూ 5% అంటే 28,613 రైటే కదండి. ఎక్కడ మరి పోయింది 28,613? ఒకసారి మనకి క్యాల్కులేషన్ చూద్దాం. 7,82,250 ప్లస్ 28,613 రైట్ ఈజ్ ఈక్వల్ టు 8,10,863 అండి. ఇది 413 ఎందుకు వచ్చింది మనకి? 863. అది తప్పు, మనకి క్యాలిక్యులేషన్ తప్పేసాము. 863. సో దాంట్లో మైనస్ 2,10,000 లెస్ చేస్తే 6,08,63 అండి. ఇది 863. అది సంగతి, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం అనమాట. 863 ఓకేనా. అలాగే ఇక్కడ కూడా నీకు ఏమవుతుందండి? 863 సరి చేస్తున్నానండి, చూడండి ఒకసారి. ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం. మైనస్ 3,75,000 లెస్ చేస్తే మనకి 2,25,863. 863 వరకు తేడా వచ్చింది. ఓకే, ఇది మనకి
చూసుకోండి. ఇక్కడ అగ్రీడ్ వాల్యూ ఇది కనుక్కోవాల్సిన నెసెసిటీ అయితే లేదండి. మీకు వర్కింగ్ నోట్స్ లో ఇచ్చారని చెప్పాను అంతే. ఒక్క రిపోజిషన్ మనం బుక్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అగ్రీడ్ వాల్యూ వాళ్ళే ఇచ్చారు. దీనికి ముందు లెక్కలో అగ్రీడ్ వాల్యూ కూడా మనమే కనుక్కున్నాం, అది గమనించుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కూడా కంప్లీట్ చేసేద్దాము. రైట్, ఇది కూడా కొత్త పాయింట్స్ ఏమో లేదండి, డేట్స్ దగ్గరే అంతే. జెడ్ సోల్డ్ 3 మెషినరీ ఫర్ టోటల్ క్యాష్ సేల్ ప్రైస్ 6 lakhs, 6 లక్షల క్యాష్ ప్రైస్ ఆన్ హయ్యర్ పర్చేస్ బేసిస్ టు ఎక్స్. రైట్, ఎక్స్ పర్చేస్ చేశాడు ఎప్పుడు? ఆన్ 1/1/2019. ద టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రొవైడెడ్ ఫర్ 30% యాజ్ క్యాష్ డౌన్. అంటే 6 lakhs ఇంటూ 30% అంటే 1,80,000 రూపీస్. డౌన్ పేమెంట్ లెస్ చేస్తే ఇక రిమైనింగ్ 4,20,000 రూపీస్ తో స్టార్ట్ అవుతాం. అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద క్యాష్ ప్రైస్ ఇన్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటండి. 4,20,000 డివైడెడ్ బై 3 ఎంత వస్తుందండి నీకు? 4,20,000 1,40,000 వస్తుంది. ఈచ్ ఇన్స్టాల్మెంట్ 1,40,000. ఇదేంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఎందుకు అంటే మనం క్యాష్ ప్రైస్ మీదే డౌన్ పేమెంట్ క్యాలిక్యులేట్ చేసాము. డౌన్ పేమెంట్ క్యాలిక్యులేట్ చేసి 1,80,000 తీసేస్తే 4,20,000 వచ్చింది. దీన్ని 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే 1,40,000 రూపీస్ అనేది ఏంటంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ అనమాట. దీంట్లో నీకు ఇంట్రెస్ట్ అనేది కలిసి లేదు. టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ ఎట్ 10% పెర్ యానం. ఏం చేయమంటున్నారంటే 10% ఇంట్రెస్ట్ కలపమని క్యాల్కులేట్ చేయాలి, కలపాలట. ఇదిగోండి, యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ. ద ఇన్స్టాల్మెంట్స్ వర్ పేయబుల్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్. పెట్టాడండి మెలిక. ఏంటదా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ 31/12/2020. కొన్నదేమో 1/1/2019 అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కడుతున్నాడంట? 2019. ఆ సంవత్సరం అంతా అయిపోయింది, రెండో సంవత్సరం ఎండింగ్ లో కడుతున్నాడు. 2 ఏళ్ళకి కడుతున్నాడండి. రైట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి 31/12/2020. రెండో ఇన్స్టాల్మెంట్ నుంచి అయితే నేను మామూలుగానే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రము ఒక 2 సంవత్సరాలు ఆగిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్. రైట్, తర్వాత నుంచి నార్మలే. అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా నార్మలేనండి. ఓకే, ఇంకా ఎక్స్ పెయిడ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేశాడంట ఆన్ టైం. అంటే అనుకున్న టైం ప్రకారమే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ మెషిన్ కొన్న తర్వాత పే చేశాడు. బట్ ఫెయిల్డ్ టు పే దేర్ ఆఫ్టర్. ఒక్క ఇన్స్టాల్మెంట్ పే చేసి ఫెయిల్ అయిపోయాడు. ఆన్ హిస్ ఫెయిల్యూర్ టు పే ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ జెడ్ వచ్చాడండి సినిమాలోకి. జెడ్ వెండర్ రిపోసెస్డ్ 2 మెషినరీస్. అంటే మొత్తం 3లో 2 అట్టి పెట్టుకున్నాడు. వాటిని విలువ కట్టాడు 50% ఆఫ్ ద క్యాష్ ప్రైజ్. క్యాష్ ప్రైజ్ లో 50% వాల్యూ చేశాడు. అంటే అగ్రీడ్ వాల్యూ ఇక్కడ కూడా ఇచ్చేశారు. అర్థమవుతుందండి? మెషినరీస్ అండ్ వాల్యూడ్ వాటిని అగ్రీడ్ వాల్యూ. ఇందాక సమ్లో కనుక 3,75,000 కాదు, 3,55,000 అని చెప్పారు కదండి అగ్రీడ్ వాల్యూ. అలాగే ఇక్కడ కూడా 50% అని చెప్పేశారని మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇందాకలాగానే బుక్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఎప్పటికి? ఈయన రిపోజిషన్ చేసే టయానికి మనం బుక్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఎక్స్ చార్జెస్ 10% పర్ యానం డిప్రిసియేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మెథడ్. రైట్, ఇక నిన్ను కనుక్కోమని 1921 కే కనుక్కోమన్నారు. ఓకే, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా ఇచ్చారు చూద్దాం. 10% పర్ యానం అండి. ఇంట్రెస్ట్ మాత్రం సంవత్సరానికే క్యాల్కులేట్ చేయాలి, కానీ పేమెంట్ మాత్రం ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఎంత అంటే 1,40,000. దీనికి మాత్రం ఇంట్రెస్ట్ మాత్రం యాన్యువల్లీ. అంటే ఏంటి అర్థం చేసుకోండి బాగా. మనం కొన్నదేమో 1/1/19 అండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రం పర్ యానం అన్నారు. అంటే నువ్వు 31/12/19 ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. అలాగే 31/12/20 కూడా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి. రైట్, అంటే ఈ సంవత్సరం ఎండింగ్ కి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాం, సెకండ్ ఇయర్ ఎండింగ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాం. కానీ మొత్తం కలుపుకొని మనం ఎప్పుడు పే చేస్తామంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2020లో పే చేస్తామని చెప్తున్నారు ఇక్కడ విషయం. అది ఇంట్రెస్ట్ మాత్రం యాన్యువల్లీ అన్నారండి. క్లియరా? మనం స్టార్ట్ చేద్దామండి సమ్. అలాగే డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి మనకి ఎంత పర్సెంటేజ్ చెప్తున్నారు? 10%. ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి నీకు ఇంట్రెస్ట్ కూడా ఎంత? 10%. అగ్రీడ్ వాల్యూ రిపోజిషన్ 2 మెషిన్స్ స్వాధీనం చేసుకుంటే దాని అగ్రీడ్ వాల్యూ 50% క్యాష్ ప్రైస్ లో తగ్గించి తీసుకున్నాడు అని చెప్తారు. వాల్యూడ్ దెమ్ 50% ఆఫ్ ది క్యాష్ ప్రైస్, సగానికట. ఇదండి మనకి స్టోరీ. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేయమంటారా? సమ్ చేద్దామా? ఓకే.
చేద్దాం రండి సమ్. ఓకే స్టార్ట్. మనకి ఏం లేదు, ఫస్ట్ సమ్ లోనేమో హాఫ్ ఇయర్ కి అని చెప్పారు ఇంట్రెస్ట్. ఇక్కడ వచ్చేటప్పటికి యాన్యువల్ ఇంట్రెస్ట్, కానీ పే చేసేది 2 సంవత్సరాల తర్వాత పే చేస్తాడట, అది గమనించండి అంతే. రైట్. సిమిలర్ గానే ఉన్నాయి సమ్స్ రిపోజిషన్ అన్ని, కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే జాగ్రత్తగా నువ్వు ఆ డేట్స్ చూసుకోవాలి అంతే, ఎప్పుడు పే చేశాడు అనేది ఇక్కడ అంతా ఏం లేదు. డేట్ కాలం ఇవ్వలేదని. ఓకే, అలాగే మనం వెండర్ అకౌంట్ కూడా రాసేద్దాం. వెండర్ అకౌంట్ నార్మల్ గా తీసేద్దాంలే. ఎన్ని వంకర్లో. ఓకే, మెషినరీ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ జెడ్. రైట్, డేట్ చూసుకోండి. జెడ్ సోల్డ్, వెండార్ జెడ్ కాబట్టి ఇన్ ద బుక్స్ ఆఫ్ జెడ్ కాదండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. వెండార్ వచ్చేటప్పటికి జెడ్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. అలా ఇక్కడ వచ్చేటప్పటికి జెడ్ అకౌంట్, వెండార్ అకౌంట్, బ్రాకెట్ లో వెండార్, ఇది మెషినరీ అకౌంట్. రైట్, డేట్ రాసుకోండి ఫస్ట్. డేట్ 1/1/2019, అమౌంట్ 6 lakh rupees. 1/1/19 to Z account 6 lakh rupees. Depreciation normally 31/12/90 by depreciation straight line method అన్నారు. Depreciation 6 lakhs మీద 6% అండి, 10%, 60,000 rupees. రైట్, ఫస్ట్ ఇది అయిపోయింది కదా. సింపులే అసలు, హైయర్ పర్చేజ్ అన్ని చాప్టర్లు కన్నా 6 lakhs. $5,40,000. Same date by balance carried down 5,40,000. 1/1/20 to balance brought down. ఇక్కడ కూడా చేసేద్దామండి మనం. 31/12/20 by depreciation 60,000, స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి 5,40,000. 5,40,000 ఎంత వస్తుందండి తీసేస్తే? 5,40,000 minus 60,000 is equal to 4,80,000. 4,80,000. Same date by balance carried down. Same మళ్ళీ ఇక్కడ రాద్దాం. 4,80,000 1/1/21 to balance brought down. చూద్దాం అక్కడ అసలు ఏ డేట్ లో రీప్రోసెస్ చేసుకున్నాడో చూడకుండా మనం వెళ్ళిపోతున్నాము. ఒక నిమిషం. ఓకే, 1/1/2019 ఓకే బాగానే ఉంది. ద ఇన్స్టాల్మెంట్స్ వర్ పేయబుల్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్. మనం సెకండ్ ఇయర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ కి అంట. ఓకే బాగానే ఉంది. ఆన్ 31/12/2021
అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇలా పే చేస్తారు. ఓకే, ఎక్స్ పెయిడ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ టైమ్. ఎక్స్ పెయిడ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ టైమ్ బట్ ఫెయిల్డ్ టు పే దేర్ ఆఫ్టర్. అంటే దేర్ ఆఫ్టర్ అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 31/12/2020 పే చేసేసిన తర్వాత దేర్ ఆఫ్టర్ దాని తర్వాత ఫెయిల్ అయ్యాడు అని చెప్తున్నారండి. అంటే 1/1/2 మనం 2021కి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసుకుని అక్కడ ఆగాం. ఇప్పుడు అలాగే జెడ్ అకౌంట్ కూడా స్టార్ట్ చేద్దాం. జెడ్ అకౌంట్ ఇటు సైడ్కి రండి. 1119 బై మెషినరీ అకౌంట్ 6 lakh rupees. ఓకే, ఇంట్రెస్ట్ మాత్రం రికగ్నైజ్ చేయి 31/12/19 కానీ పే చేయొద్దు. బై ఇంట్రెస్ట్ అకౌంట్, ఇంట్రెస్ట్ ఎంత అండి మనకు చెప్పింది ఫస్ట్ చూద్దాం. అలాగే డౌన్ పేమెంట్ ఏమైనా ఉందా? ఉంది కదండి, ఇదిగోండి ఇక్కడ కనుక్కున్నాం కదా 30% అంటే 1,80,000 rupees. సో 11/2019 టు బ్యాంక్ అకౌంట్ 1,80,000 rupees, రైట్. ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఏముందండి, మనం 6 lakhs లో నుండి ఇదిగో 6 lakhs మైనస్ 1,80,000 లెస్ చేసేస్తే వచ్చే అమౌంట్ మీద నువ్వు 10% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకో. అప్పుడు ఎంత వస్తుంది నీకు? 42,000 రూపీస్ వస్తుంది, అంతేగా. 4,20,000 అంటే. సో మనం ఇప్పుడు ఏమీ పే చేయబోటలేదు, వాడు క్లియర్ గా చెప్పాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్ అని. సో నువ్వు క్యాలిక్యులేట్ చేయి. ఇంట్రెస్ట్ అయితే రికగ్నైజ్ చేయాలి, యాన్యువల్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి. ప్లస్ 42,000 ఈజ్ ఈక్వల్ టు 6,42,000 రూపీస్. 6,42,000 rupees minus 1,80,000 down payment. So 4,62,000 rupees. Date రాసుకో 31/12/19 to balance carried down. ఇక్కడికి రండి. 1120 to balance brought down 4,62,000 rupees. ఇప్పుడు మనం 31/12/20కి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఎంతండి, దీని మీద డైరెక్ట్ 4,62,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ అండి మనకి? 10%. సో 46,200 రూపీస్ అండి మనకి. కాంపౌండ్ అంటే చూడండి పెరిగిపోతుంది కదా, ఇంట్రెస్ట్ అసలు మీద అన్నమాట. మళ్ళీ ఇంట్రెస్ట్ మీద మళ్ళా మనకి. రైట్, పేమెంట్ చేసేద్దామా? 31/12/2020 అన్నారు. మనకు పేమెంట్ చేసేది ఎప్పుడు? ఇప్పుడు ఇదిగోండి 31/12/2020 వాళ్ళు అన్నట్టే చేస్తున్నామండి మనం. కొన్నదేమో ఇదిగోండి 1119. ఈ 1119 ఇయర్ ఎండింగ్ కి పే చేయలేదండి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఎండింగ్ ఇప్పుడు పే చేస్తున్నాం. టు బ్యాంక్ అకౌంట్ ఎంత పే చేస్తున్నాం అండి మనం? ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ 1,40,000 ప్లస్ మనం ఇంట్రెస్ట్ మొత్తం కూడా కలుపుకొని మనం ఇప్పుడు పే చేస్తున్నాం అనమాట. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి చూడండి ఇక్కడ మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ ఇదిగో 1,40,000 రూపీస్ ప్లస్ ఫస్ట్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇంట్రెస్ట్ మొత్తం క్యాలిక్యులేషన్ కలిపేసేద్దాం. 2,28,200 రూపీస్ అండి. 2,28,200. ఒక ఇంట్రెస్ట్ ఏమో 46,000 రూపీస్, అంతేనా? 46 కాదు 42,000. రెండో ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 46,200 రూపీస్ అండి. ఇంట్రెస్ట్ తగ్గాల్సింది, ఎందుకు పెరిగింది అంటే మనం ఇంట్రెస్ట్ మీద ఫస్ట్ దానికి ఇంట్రెస్ట్ కలుపుకుని మళ్ళీ సెకండ్ ఇంట్రెస్ట్ కూడా మొత్తం మీద కట్టారు కాబట్టి కాంపౌండ్ అన్నారు. ఇదిగోండి ఈ 42,000 రూపీస్ కూడా యాడ్ అయింది కదా మనకి ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మొత్తం 2,28,000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాము మనం అంటే ముందైతే ఇంకెంత అమౌంట్ ఉందో చూద్దాం. పే చేసేసిన తర్వాత ఇప్పుడు పే చేశాడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కదండి, ఇంతవరకు మాత్రమే పే చేశాడు, తర్వాత రిపోసెస్ చేసేసుకున్నాడు. బ్యాలెన్స్ చూద్దాం. 4,62,000 రూపీస్ ప్లస్
46,200 is equal to 5,08,200. 5,08,200 rupees minus 2,28,200 rupees is equal to 2,80,000. 31/12/2020. ఇక దీని తర్వాత ఫెయిల్ అయిపోయాడు కట్టడం. బ్యాలెన్స్ క్యారీ డౌన్ సమ్ పొడిగిద్దాం. అయిపోయిందండి. ఓకే 1/1/21 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత ఆయన ఫెయిల్ అయ్యాడు ఇక పే చేయడం. 2,80,000 రైట్. ఇక వచ్చేసేయండి పక్కకి. మనకి ఏం చేశారు, 2 మెషిన్లు అట్టి పెట్టేసుకున్నాడంటండి. అంటే 6 lakhs లో 2 మెషిన్స్ అంట. రిపోజిషన్ ఎన్ని అంటే 6 lakhs లో 2 మెషిన్స్ అంటే మొత్తం 3 మెషిన్లు కదా, 3 మెషిన్స్ కాబట్టి 2 lakh 2 lakh 2 lakh అయితే 2 lakh into 2 4 lakh రైట్. అది క్యాష్ ప్రైజ్ అన్నమాట. ఇక్కడ అన్నారు ఒక పాయింట్ చూడండి, ఇదిగోండి. ఓకేనా, చదువుకోండి ఒకసారి. Z repossessed 2 machines and valued them at 50% of the cash price. ఇదిగోండి, ఎక్కడుందా మనం అగ్రీడ్ వాల్యూ. ఇదిగోండి ఇప్పుడు రాద్దాం. అగ్రీడ్ వాల్యూ 4 lakhs మీద 50% అంటే నీకు 2 lakhs. ఓకే, ఇది అగ్రీడ్ వాల్యూ. మరి బుక్ వాల్యూ కనుక్కోద్దాం, మనం కనుక్కుందాం. బుక్ వాల్యూ కనుక్కుందామండి. మనకి SLMAగా ప్రాబ్లం ఏముంది, బుక్ వాల్యూ కనుక్కుంటున్నాం. అంటే 4 lakhs మీద మనం SLMA కాబట్టి ఇంటూ ఎంత పర్సెంటేజ్ అండి, 10%. ఎన్ని ఇయర్స్ కండి డిప్రిసియేషన్, ఇంటూ 2 years. సో టోటల్ డిప్రిసియేషన్ వస్తుందండి నీకు ఇప్పుడు 4 lakhs ఇంటూ 10% ఇంటూ 2 అంటే టోటల్ డిప్రిసియేషన్ నీకు 80,000 రూపీస్ కదా. ఇప్పుడు మనకు బుక్ వాల్యూ వచ్చేటప్పటికి 4 lakh rupees మైనస్ 80,000 ఈజ్ ఈక్వల్ టు 3,20,000 రూపీస్ బుక్ వాల్యూ. ఇది రౌండప్ చేశా. ఓకే, ఇప్పుడు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా, 3,20,000 రూపీస్ విలువ గల వాటిని 2 లక్షలుగా అగ్రీడ్ వాల్యూ చేశాడు. సో లాస్ ఆన్ రీపోసెషన్. దీనికి ముందు 10th ప్రాబ్లం కి దీనికి తేడా తెలిసిందా, ఎంతండి, 3,20,000 అండి యాక్చువల్ బుక్ వాల్యూ మైనస్ 2 lakhs 1,20,000 రూపీస్ అండి. రైట్, ఇటు రాస్తామండి మనం. ముందు రిపోజిషన్ వాల్యూ రాయాలి కదా, మెషినరీ అకౌంట్కి రండి. ఇగో మెషినరీ అకౌంట్ లో 1/1/2021 లో బై, ఇదిగోండి అసెట్ తీసుకున్నప్పుడేమో ఇలా రాసుకున్నాం కదా 2Z అని. ఇప్పుడేం రాయాలి, బై Z అకౌంట్. 2 మెషిన్సే కదండి, 2 మెషిన్స్. వాటి క్యాష్ ప్రైస్ వాల్యూ ఎంతండి, అగ్రీడ్ వాల్యూ కదా రాసుకోవాలి. అగ్రీడ్ వాల్యూ మనం ఇప్పుడు 2 lakh rupees కదా, ఎందుకంటే 50% ఆఫ్ క్యాష్ ప్రైస్ అన్నారు. రైట్, లాస్ వచ్చింది కదా, అది కూడా ఇక్కడే బై ఎంత వచ్చిందండి, 1,20,000 బై P&L అకౌంట్. ఇంతవరకు రాసేసాం, బాగానే ఉంది. నెక్స్ట్ మనకి ఏ డేట్ వరకు రాయమన్నారు చూద్దాం. And third installment, right, on his failure to pay the second installment, Z repossessed 2 machines and valued them 50% of the cash price. X charges 10% parent depreciation on straight line method అండి. ఓకే, ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ X ఫర్ 2019-21 కే రాయమన్నారు. మనం ఇక అయిపోయింది, ఎండ్ చేసేద్దాము. ఇప్పుడు మెషినరీ అకౌంట్ లో మనకు వచ్చేటప్పటికి ఇదిగోండి, ₹2,00,000 1,20,000 రూపీస్. రైట్, ఇక దీంట్లో మనం బ్యాలెన్స్ చేసేస్తే సరిపోతుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి మన సమ్ 4,80,000. ఇక మనకి 31/12/2021 లో ఉన్నాం మనం, అవునా, 31/12/2021 లో ఉన్నాము. అంతేనా, 1/1/19, 1/1/2020, 1/1/2021. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏంటి అంటే 31/12/2021 కి తీసుకున్నారండి వాల్యూ మనకి. ఇదిగోండి 2021కి మనం రాద్దాం, డేట్ మార్చండి. 31/12/2021 అండి. ఇది కూడా అంతే, 31/12/2021.
రైట్. ఇక ఏ మెషిన్ రిటైన్ చేసుకున్నటువంటి మెషిన్ వాల్యూ, ఏ దగ్గర ఉన్నటువంటి రిటైన్ చేసుకున్న మెషిన్ ఎంతండి? నీకు 2 lakh రూపీస్. అవునా? ఇక దీంట్లో మన క్యాలిక్యులేషన్ ఏముంది? 2 lakh మీద మనకి స్ట్రైట్ లైన్ మెథడే కదా, 2 lakh రూపీస్ మెషిన్. అవునా? దాని మీద మనకి SLM మెథడ్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేస్తాము అంతే. అయితే ఇక్కడ ఒకసారి వినండి, మనకి ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నీకు 31/12/19 అండి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎండింగ్ 31/12/20. రైట్. థర్డ్ ఇయర్ ఎండింగ్ 31/12/2021. ఇక్కడ మనల్ని ఏం చేయమంటున్నారు అంటే 31st, ఇదిగోండి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఆన్ 31/12/2021 పే చేయాలి. అక్కడ నుంచి వాడు పేలేపాడు, ఇదిగోండి. అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ 31/12/2022. ఎక్స్ పేడ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ టైం. ఎప్పుడు అంటే 31/12/2021కి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేశాడు. రెండో ఇన్స్టాల్మెంట్ టైం ఏదంటే 31/12/2021. అక్కడ ఉన్నామండి మనం. ఇదిగోండి 31/12/2021 దగ్గర ఉన్నప్పుడు మనం దీనికన్నా ముందు ఇయర్ ఎండింగ్ కాబట్టి డిప్రిసియేషన్ రాసేస్తామండి ముందు. కామ్ గా ఏం రాస్తామంటే డిప్రిసియేషన్ రాసేస్తాం ముందు. అది రాసేద్దాం. డిప్రిసియేషన్ 60,000 రూపీస్ రాసేద్దాము. ఎందుకంటే స్ట్రైట్ లైన్ మెథడ్ కాడికి ఇదేంటి అంటే ఇక్కడ నుంచి కంటిన్యూషన్. జెడ్ అకౌంట్ అగ్రీడ్ వాల్యూ ఎంత అండి? ఇక్కడ మనకి 2 lakh రూపీస్ అగ్రీడ్ వాల్యూ. P&L అకౌంట్ ఎంత అనుకున్నాం మనం? P&L అకౌంట్ వచ్చేటప్పుడు 1,20,000 రూపీస్ అంతే. మనకి ఇక బ్యాలెన్స్ చేసుకోవడమే ఈ మూడింటిని కూడా. డేట్స్ చాలా ఇంపార్టెంట్ ఏమంటారు మనకి. 4,80,000 ఈ మూడు తీసేస్తే ఇక ఏ రిటైన్ చేసుకున్నది వచ్చేస్తండి. 4,80,000 మైనస్ 60,000 మైనస్ 2 lakh రూపీస్ మైనస్ 1,20,000. నేనేం చేశానంటే ఇందాక 1,1 వేసేటప్పటికి మనకి డిఫరెన్స్ వచ్చింది. 1,1 రాసుకున్నాం. 1,121 కాదండి, వాడు క్లియర్ గా చెప్పాడు మనకి, నేను డేట్ చూసుకోలేదు. సో మన డిప్రిసియేషన్ కూడా ఇయర్ ఎండింగ్ కాబట్టి క్యాల్కులేట్ చేయాలి. 4,80,000 రూపీస్ జనవరి 1 కాబట్టి నేను డిప్రిసియేషన్ వేయలేదండి. జనవరి 1 కాదు, డేట్ చూసుకోలేదు నేను సరిగా. ఇదిగోండి అయిపోయింది. ఇదేంటి అంటే ఇక ఏ దగ్గర ఉన్నటువంటి మెషిన్ ఏదైతే ఉందో దాని సంగతి చెప్తున్నానండి. అంతేనా? 4,80,000 మైనస్ ఒకసారి చెక్ చేద్దాం. 60,000 మైనస్ 2 lakhs మైనస్ 1,20,000. ఇదిగోండి అగ్రీడ్ వాల్యూ మనకి 2 lakhs. 40,000 ఇంటూ 10% ఇంటూ 2 years అంటే బుక్ వాల్యూ ప్రకారంగా మనకి ఎంత తీసేయాలండి డిప్రిసియేషన్? 80,000 అంటే 3,20,000 మైనస్ 2 lakhs. సో 1,20,000 రూపీస్ మనకి లాస్ అని రాసుకున్నాము. 1 lakh రూపీస్ మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ 31/12/21 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంతే. వన్ మినిట్ అండి. బుక్ వాల్యూ 4 lakhs మైనస్ 2 years డిప్రిసియేషన్ 80,000. మనకి 2 years డిప్రిసియేషన్ కాదుగా తీయాలండి. ఒక్క నిమిషం. మనం 31/12/2021 అంటే 1 minute అండి. 1,119 టు మనకి 31/12/19 అవునా? తర్వాత మళ్ళీ 1,122 31/12/20. తర్వాత 1,121 టు 31/12/21. సో మనం ఎంత డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తాము అంటే 4 lakhs ఇంటూ 10% ఇంటూ 3. డిప్రిసియేషన్ ఒకసారి చూడండి అండి, 3 years అండి మనం. ఎందుకంటే మనం 31/12/2021 దగ్గర 3 సంవత్సరాలకు చూసుకోవాలండి. నేను సెకండ్ ఇయర్ అయిపోయినాక ఫస్ట్ ఇయర్ ఎండింగ్, థర్డ్ ఇయర్ ఎండింగ్ చూసాం మనం. సో 3 అంటే 1,20,000 అండి డిప్రిసియేషన్. 1,20,000. అలాగే ఇక్కడ మనం 1,20,000
4 lakhs minus 1,20,000 ఇది ఈక్వల్ 2,80,000 అండి. ఇది 2,80,000. ఈ రెండింటి డిఫరెన్స్ ఇది. ఇది అగ్రీడ్ వాల్యూ, బుక్ వాల్యూ ఇది. సో మనకి 80,000 వస్తుందండి. 80,000 మనం ఎంత రాసామంటే 1,20,000 రాసామండి. కాదు, 80,000. మనం డేట్ ఒక్కసారి కన్ఫ్యూజ్ అయ్యేటప్పటికి ఇది వచ్చింది. ఇప్పుడు వాల్యూ చేద్దాం. 4,80,000 మైనస్ 60,000 మైనస్ 2 lakhs మైనస్ 80,000 ఈజ్ ఈక్వల్ టు 1,40,000. ఇది మనకి బ్యాలెన్స్ అంటే ఏ అట్టు పెట్టుకున్నటువంటి మెషిన్ మీద ఉన్నటువంటి బ్యాలెన్స్. అది సింపుల్ గా కన్ఫ్యూజ్ అయింది ఎక్కడంటేనండి, డేట్ నేను 1/1/21 తీసుకున్నాను. 1/1/21 కాదు కదా, మనకి 31/12/2021 కి తీసుకోవాలి. వాడు క్లియర్ గా చెప్పాడు కదా. నేను జనవరి 1కి వెళ్ళిపోయానండి. నేను ఇదిగోండి క్లియర్ చెప్పాడు. సో అందుకనే మనం థర్డ్ డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. చిన్న పొరపాటు వల్ల మనకు ఆన్సర్ చేంజ్ అయిపోయింది. సో డేట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇదేంటి అంటే నెక్స్ట్ చూద్దాం. 1/1/2021 కి బ్యాలెన్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వినండి. గజిబిజి ఎందుకు, ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చేసాం కదా మనం. ఇదిగోండి 2,80,000 దగ్గరికి మనం బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ చేసుకున్నాము. 2 lakh రూపీస్ ఇది ఏంటి అంటే ఇంకొండి రిపోసెస్ చేసుకున్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అగ్రీడ్ వాల్యూ జెడ్ అకౌంట్ రాసాం కదండి. దీన్నే మనం జెడ్ అకౌంట్ లో ఇదిగోండి మెషినరీ అకౌంట్ గా డేట్ 31/12/20 అని రాసుకోవాలి. 2021 గా రాసుకోవాలి. 1/1 కాదు. 2 మెషినరీ అకౌంట్ 2 lakh రూపీస్ ఇంతే. ఇక ఇంట్రెస్ట్ కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇక ఎందుకు అంటే మనకి థర్డ్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఇంట్రెస్ట్ కూడా ఈ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఏదైతే ఉందో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ అమౌంట్కి వెళ్ళాలండి. ఇదిగోండి 31/12/2021 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ముందు 2 ఇంట్రెస్ట్ అకౌంట్ 2,80,000 మీద సరిగ్గా రాద్దాం. ఇంట్రెస్ట్ 2,80,000 ఇంటూ 10% అండి 28,000 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత అప్పుడు దీనికి వెళ్ళాలి. ఓకేనా. టోటల్ అమౌంట్ నీకు 3,08,000 చూడండి ఒకసారి. 18,000 2,80,000 ప్లస్ 28,000 మైనస్ 3,08,000 అంతేగా 2 lakhs లెస్ చేస్తే నీకు 1,08,000 రూపీస్ వచ్చింది. ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్. చూడండి డేట్ సరిగ్గా చూసుకోకపోతే ఎంత పొరపాటు అయిపోయిందో మనకి. అమౌంట్లు తప్పు చేసేసాం. ఇదండి ఇక అంటే ఇక్కడ మనం ఇక్కడ వచ్చింది మిస్టేక్. 2 years తీసుకున్నా నేను, కానీ 3 years తీసుకోవాలి. డౌట్ వస్తే ఇక్కడికి రండి. అంతే, 1 సంవత్సరం మనం తక్కువ తీసుకునేటప్పటికి ఇంత మిస్టేక్ చేసేసాం అనమాట అమౌంట్. ఇందుకోండి ఇది ఆన్సర్ 1,08,000 రైట్. మనకి ఏంటంటే ప్రీవియస్ సమ్ లో నెగోషియేషన్స్ జరిగింది. ఇదిగో 1/1/2022కి క్లోజ్ చేసేస్తా ఉన్నారు ప్రీవియస్ సమ్ లో. అలాగే 4 రోజుల తర్వాత కాబట్టి 5/1 అని ఇక్కడ వేసేసాం. ఇక్కడ ఏంటి అంటే ఇయర్ ఎండింగ్ వచ్చారండి. అది ఇక్కడ డిఫరెన్స్. ఇయర్ ఎండింగ్ అంటేనే మనకి ఇంకో 3వ ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం మిస్టేక్ చేయడం వల్ల మీకు గుర్తుంటది, ప్రాబ్లం లేదులే. అయిపోయింది అండి మనకి ఇక్కడ దాకా. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 12th ప్రాబ్లం ఒకటి, 13th ఒకటి చెప్పాలి. అంతే, ఇంకా 2 ప్రాబ్లమ్స్ మనం చేసేస్తే హయ్యర్ పర్చేస్ కంప్లీట్ అయిపోద్దండి. ఓకే అండి.